హలో, అందరూ బాగున్నారా? మీరు ఖచ్చితంగా బాగుంటారని నా నమ్మకం. సరే, ఈసారి టాపిక్లోకి వచ్చేద్దాం. పక్కన కయోస్ ఉన్న మనసు కామ్గా ఉండగలిగితే అదే అసలు బలం. గొప్ప వాళ్ళందరూ ఈ ఒక్క క్వాలిటీతోనే ఎదిగారు. ఈ రోజుల్లో కయోస్ చాలా ఉంది. స్ట్రెస్, ప్రెషర్, ఎక్స్పెక్టేషన్స్, లైఫ్ కష్టంగా అనిపించే క్షణాలు కూడా వస్తాయి. కానీ పెద్ద వ్యక్తుల జీవితాలు చూసిన ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. కయోస్లోనూ కామ్గా ఉండే స్కిల్. గాంధీ గారు ఎంత పెద్ద స్ట్రగుల్లో ఉన్నా ఆయన వాయిస్లో, వర్డ్స్లో ఒక అన్బిలీవబుల్ కామ్నెస్ ఉండేది. అందుకే ఆయన డెసిషన్స్ క్లియర్గా ఉండేవి. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మెస్సీ సిచ్యువేషన్స్లో పనిచేసేవారు. స్పేస్ ఫెయిల్యూర్స్, ప్రెషర్, డెడ్ లైన్స్, కానీ ఆయన మైండ్ మాత్రం కామ్గా, పీస్ఫుల్గా ఉండేది. అదే ఆయనను గ్రేట్ లీడర్ చేసింది. కామ్నెస్ అంటే ప్రాబ్లం లేదు అనేది కాదు, ప్రాబ్లం ఉన్నా కూడా మన ఇన్నర్ పీస్ను ప్రొటెక్ట్ చేసుకోవడం. కయోస్లో కామ్గా ఉండగలిగితే మన థాట్స్ షార్ప్ అవుతాయి, మన ఎమోషన్స్ స్టేబుల్ అవుతాయి, మన డెసిషన్స్ పర్ఫెక్ట్ అవుతాయి. మన లైఫ్లో కూడా చాలా టైమ్స్ నాయిస్ ఉంటుంది, కానీ మన మనసు క్వైట్ అవ్వగలిగితే ఏ కయోస్ అయినా మనల్ని షేక్ చేయలేదు. కామ్నెస్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్, సైలెంట్, పవర్ఫుల్, ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్. ఈ మాటలు నీకు చిన్న పీస్ ఇచ్చినా సబ్స్క్రైబ్ చేయు. ప్రతిరోజు నీ మైండ్ను కామ్ చేసే మాటలు చెబుతూనే ఉంటా. ధన్యవాదాలు.